ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగా ఈరోజు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ పెట్టడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజన స్వామి గారు, జిల్లా కలెక్టర్ రాజబాబు గారు, సోదరులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సచి గారు, ఇంకా మిగతా జిల్లా అధికారులు, మన సర్పంచి చంద్రశేఖర్ గారు, ఇంకా ఈ గ్రామస్తులు, ప్రత్యేకించి మీడియా మిత్రులారా, ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి బీచ్గా ప్రమోట్ కావడానికి ఇది ఒక ముందడుగు. 14-15 తేదీ జరిగేటువంటి బీచ్ ఫెస్టివల్స్లో అనేక కార్యక్రమాలు, ఇది పారాసైలింగ్ కానీ, పారామోటరు, స్పీడ్ బోట్సు, అదేవిధంగా ఫుడ్ కోర్ట్సు, కొంచెం జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, 15th శివరాత్రి జాగరణ సందర్భంగా ఆ రోజు సంబంధించి డివోషనల్ సాంగ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి ముందడుగు. ఇంత మంచి బీచ్, నేను చాలా బీచ్లు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగాను. అది సూర్యలంక కావచ్చు, వైజాగ్ కావచ్చు, మిగతా చాలా చోట్ల ఇంత గొప్ప బీచ్గా, ఫ్లాట్గా, సేఫెస్ట్ బీచ్ ఉండటం అనేది పాకల అదృష్టం. దీన్ని ప్రమోట్ చేయడానికి, దీన్ని ఇంకా రాష్ట్రంలోనే ఒక మంచి టూరిజం స్పాట్గా కానీ లేదా బీచ్ స్పాట్గా గుర్తింపబడటానికి ఈ టూరిజం రేపు జరిగే బీచ్ ఫెస్టివల్స్ వలన ప్రమోట్ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వారు ఏదైతే టూరిజము అన్ని ఇజాల కంటే మొదటి ఇజం, దీన్ని నమ్ముకుంటే ప్రజలకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంటు, అదే రిక్రియేషన్ జరుగుతున్న ఏదైతే విశ్వాసంతో పనిచేస్తున్నారో వాళ్ళ ఆలోచనతో, వారి స్ఫూర్తితో మేమందరం కూడా ఈ టూరిజం ప్రమోషన్ కోసం చేస్తూ పాకల బీచ్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటాం. ఒక భవిష్యత్తులో ఒక 2 నెలల తర్వాత ఈ యొక్క రిసార్ట్స్ కానీ ఇవన్నిటిని కూడా టూరిజం కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయడానికి